వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో హైదరాబాద్ బోరంపేటలో ఒక దారుణం జరిగింది. కన్న తల్లి కన్న బిడ్డని కడతేర్చింది, సజీవ దహనం చేసింది. ఇవన్నీ న్యూస్ వింటున్నారు. సో విన్న వాళ్ళకు కూడా అది పాపిష్టి తల్లా, అది ఏం తల్లా కాదా అని కూడా తిట్ల దండకం మొదలుపెట్టిన సందర్భం ఉంది. అండ్ సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో పాటు చాలామంది కూడా ఆ తల్లిని దండిస్తున్నారు, తిడుతున్నారు. సరే, ఆ తల్లి చేసిన పని తప్పే ఉండొచ్చు. మానసిక స్థితి గురించి ఎవరైనా ఆలోచించారా? సో దాని గురించి ఆలోచిస్తూ మానసిక వైద్యులు చెప్తున్న విషయాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో బోరంపేటలో ఒక ఆదివాసీ కుటుంబం మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్కి వచ్చారు. సో ఆదివాసీ కుటుంబం మధ్యప్రదేశ్ అనగానే అక్కడ ఉండే స్థితిగతులు కావచ్చు, వాళ్ళ రిలేషన్షిప్ కావచ్చు, చాలా న్యూక్లియర్ ఫ్యామిలీస్ కంటే కూడా వాళ్ళు ఉమ్మడి కుటుంబంలో ఉండడానికి ఇష్టపడుతుంటారు. అట్లే వాళ్ళ జీవనం సాగిస్తుంటారు. కానీ అక్కడ జీవించలేక రాజేందర్ దంపతులు బోరంపేట్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో షిఫ్ట్ అయ్యి కూడా హార్డ్లీ ఒక సంవత్సరం అవుతుంది అంతే. సో ఇదే క్రమంలో వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అవ్వడం, తర్వాత డెలివరీ అవ్వడం. సో డెలివరీ అయిన తర్వాత తను ఇంట్లో ఒక్కతే ఉండడం అండ్ తను చాలా లీన్గా ఉండడం, తన ఆరోగ్యం సరిగా లేకపోవడం. సో వీటన్నిటి మధ్య చిన్న పసికందును తను చూసుకోలేకపోయిన పరిస్థితి. సో ఉమ్మడి కుటుంబాల్లో ఉండేవాళ్ళు అండ్ దాంతోపాటు ఆదివాసీ కుటుంబానికి వచ్చిన మహిళ ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయ్యిండి అదే మధ్యప్రదేశ్లో తన తాండాలో ఉండుంటే కుటుంబ సభ్యులు ఆమెకి అండగా ఉండేది. దట్టు ఫస్ట్ డెలివరీ కాబట్టి పిల్లల ఆలన పాలన ఎలా ఉంటుంది అని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. సో ఒక ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు అక్కలు, చెల్లెళ్ళు, పిన్నులు, బాబాయిలు, అత్తలు, మామలు వీళ్ళందరూ ఏదో ఒక రకంగా ఆమెకు సపోర్ట్గా ఉండేది. కానీ అది ఏదీ లేదు. తను ఇక్కడ ఒంటరిగా, తెలియని ప్రదేశం, ఎవరు తెలియరు, ఎవరితో ఎటువంటి సంబంధాలు లేవు అండ్ ఇక్కడ ఒక కూలీ పని చేస్తున్నారు. సో ఇట్లాంటి సందర్భంలో తన ఆరోగ్య స్థితి బాగాలేకపోవడం అండ్ దాంతోపాటు ఆమెకి చిన్న పసికందు కంటిన్యూ ఏడుస్తుండడంతో ఎందుకు ఏడుస్తున్నాడో కూడా తెలియదు. ఎందుకంటే ఫస్ట్ డెలివరీ, పెద్దగా అవగాహన లేదు ఆ తల్లికి. అండ్ దాంతోపాటు నిద్ర సరిగా లేకపోవడం, ఫుడ్ కూడా సరిగా లేకపోవడం. సో ఆహారం, నిద్ర ఈ రెండిటికి దూరం అయిపోయిన ఆ తల్లి సిండ్రోమ్. సో ఇన్ జనరల్గా మనకి మూడ్ స్వింగ్స్ అనేది ప్రెగ్నెన్సీలో చూస్తుంటాం. కానీ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఎవరైతే ఇట్లా ఒంటరి మహిళలు ఉండడం, ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఉండడం, ఫస్ట్ డెలివరీలో చాలామంది మహిళలు ఎదుర్కొనే సమస్య ఈ తల్లి కూడా ఎదుర్కొంది. కానీ ఈ తల్లి పైన సిండ్రోమ్ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది. పోస్ట్ పార్టైమ్ సిండ్రోమ్ ఇంపాక్ట్ తోటే కన్న బిడ్డని ఆ తల్లి కడతీర్చింది అంటున్నారు మానసిక వైద్యులు. ఎందుకంటే ఒక మహిళ ఒక జన్మనిచ్చింది, 9 మాసాలు మోసింది, తర్వాత బిడ్డని కన్నది. ఆ తల్లి అంత కర్కశంగా ఎందుకు బిహేవ్ చేస్తుంది? సో ఇక్కడ ఎవరితో ఆమెకి ఎట్లాంటి రిలేషన్షిప్ లేదు, ఎలాంటి అఫైర్స్ లేవు. సో ఎక్కడో మధ్యప్రదేశ్ ఒక తండాలో నుంచి హైదరాబాద్లో వచ్చి బ్రతుకుతున్న జంట అది. సో అయినా ఆ తల్లి పైన కర్కశంగా మారింది, కడతేర్చింది, సజీవ దహనం చేసింది. ఇవన్నీ చాలా హార్డ్ అండ్ వర్డ్స్ ఏం. సరే, ఆ తల్లి చేసిన పనిని ఎవ్వరు కూడా సరే మంచి పని చేసింది అనట్లే. కానీ అక్కడ మానసిక స్థితి బాగాలేదు, మానసిక వేదనతో ఇబ్బంది పడుతుంది. ఏదైతే సైకియాట్రిస్ట్ చెప్తున్న డిజార్డర్ ఆ తల్లిని వెంటాడుతుంది. సో ఆ డిజార్డర్లో ఆ తల్లి ఉన్న సంగతి కూడా ఆ తల్లికి తెలీదు. పోనీ ఆ భర్తకి ఏమైనా తెలుసా అంటే ఆ భర్తకు కూడా తెలియని పరిస్థితి. ఎప్పుడైతే ఈ తల్లి ఆ పిల్లాడిని పొయ్యిలో వేసింది, తర్వాత 11 గంటలకు తండ్రి వచ్చిండు, అప్పటికే ఆ అబ్బాయి చనిపోయిండు అనే విషయం ఇరుగు పొరుగు వాళ్ళు పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ చేస్తే పోలీసులు వచ్చి ఈ మహిళను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన పరిస్థితి. అప్పుడు కూడా ఆ కొడుకుని ఎందుకు చంపింది అని ప్రశ్న వేసినప్పుడు ఆమె బిహేవియర్లో చేంజ్ గమనించారు. దూషించడం, గట్టిగా అరవడం, తిట్టడం, విచిత్రంగా ప్రవర్తించడం, ఇవన్నీ చూసిన తర్వాత పోలీసులకే అనుమానం కలిగింది. ఎందుకు ఈమె భాష డిఫరెంట్గానే ఉంది, తన బిహేవియర్ చాలా వింతగా ఉంది, తన బాడీ లాంగ్వేజ్ చాలా విపరీతంగా ఒక వింతగా కనిపిస్తుంది. ఎందుకని మానసిక వైద్యులను అప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే తనకి డెలివరీ అయ్యింది, కొన్ని రోజులు అయ్యింది అండ్ ఒంటరిగా ఉంటుంది, పిల్లలను మెయింటైన్ చేయలేకపోతుంది, స్ట్రెస్లోకి లోనైంది, నిద్ర ఆహారం సరిగా లేకపోవడం వల్ల ఇది ఒక డిప్రెషన్ సిండ్రోమ్కి ఆ తల్లి బాధపడుతుంది. సో అదే కారణం ఆ పిల్లాడిని చంపడానికి అని. సో తల్లి మానసిక పరిస్థితి బాగాలేకపోవడంతో మాత్రమే ఆ పిల్లాడిని చంపింది తప్ప కావాలని ఆ పిల్లాడిని చంపలేదు అని చెప్తున్నారు. సో ఎవరు దీన్ని ఎట్లా తీసుకుంటారో తెలియదు. కానీ మొత్తానికైతే ఆ తల్లిని మాత్రం ఒక విలన్గా చిత్రీకరించి పాపం పసికందుని చంపేసింది అంటూ. కానీ బియాండ్ ఆఫ్ ఇట్ ఆ తల్లి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? నిజంగానే ఒక మానసిక స్థితి బాగలేనప్పుడు ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తారు అనే విషయాలు
తెలియకుండానే ఎన్నో అపవాదాలు వేస్తున్నాం. సో వార్తలు చూస్తున్నాం, కానీ ఆ తల్లి వేదన ఆ సిండ్రోమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తట్టుకోగలుగుతుందా? తన బిడ్డను కడతీర్చిందనే విషయం తెలిసిన తర్వాత, ఆ స్పృహలోకి వచ్చిన తర్వాత, ఆ సిండ్రోమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తను ఇంకెలాంటి ఆగాయిత్యాలకి పాల్పడుతుందో అని చెప్పి తన భర్త ఇవాళ ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. సో బోరంపేట కేసు కేవలం ఒక తల్లి కన్న బిడ్డను కడతీర్చడం మాత్రమే కాదు, కుటుంబం అండగా లేకపోవడంతో ఫస్ట్ డెలివరీలో చాలా మంది మహిళకి సిండ్రోమ్ వచ్చినా దానికి బలయ్యే మహిళలు మాత్రం కొంతమంది. ఆ కొంతమందిలోనే ఈ మహిళ ఉంది.